హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకేలో భాగంగా 235వ క్లాస్ని చూడబోతున్నాము. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఇందులో చూడబోతున్నాము. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకే, క్లాస్ మొత్తం విన్న తర్వాత పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బృహస్పతి గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఎన్ని? బృహస్పతి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మొత్తము 16 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మొత్తము 16 ఉపగ్రహాలు. నెక్స్ట్ వన్, హేలీ తోకచుక్క ఎన్నేళ్లకు ఒకసారి కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 76 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క హేలీ తోకచుక్క అనేది కనిపిస్తుంది. సో దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి పేరు హేలీ. సో ఆ తోకచుక్క కూడా హేలీ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, న్యూటన్ 3వ గమన సూత్రంపై ఆధారపడి కదిలేటువంటిది ఏది? న్యూటన్ 3వ గమన సూత్రం. న్యూటన్ సూత్రాలు ఎన్ని? మొత్తం 3 ఉంటాయి. మొదటిది, రెండవది, మూడవది. అయితే 3వ సూత్రం పైన ఆధారపడి కదిలేటువంటి పరికరము లేదా వాహనము ఏంటి అంటే ఆప్షన్ 3, జెట్ విమానము. ఓకేనా. నెక్స్ట్ వన్, విమానాల ఎత్తు కొలవడానికి ఉపయోగించే పరికరము పేరేంటి? విమానాల ఎత్తును కొలవడానికి దేన్ని ఉపయోగిస్తాం మరి? అల్టిమీటర్. ఓకే, అల్టిమీటర్. నెక్స్ట్ వన్, 20 డిగ్రీల సెల్సియస్ను కెల్విన్లోకి మారిస్తే ఏమవుతుంది? సో దాన్ని ఏ విధంగా మార్చవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి, 293 కెల్విన్స్. 293 కెల్విన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, హైగెన్ అనేటువంటి వ్యక్తి, శాస్త్రవేత్త, కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అయితే జరిగింది. కాంతి యొక్క సిద్ధాంతాలు అన్నట్టు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, శ్రావ్యత పవనపుణ్యము ఎంత? శ్రావ్యత అంటే మనము వినదగినటువంటి పవనపుణ్యము ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 20 హెర్ట్జ్ నుండి 20 కిలో హెర్ట్జ్ వరకు కూడా మనము వినడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ధ్వనిని దేనిలో కొలుస్తామంటే హెర్ట్జెస్లో, ధ్వని తీవ్రతను హెర్ట్జెస్లో కొలవడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, హైడ్రోమీటర్తో దేన్ని కొలుస్తాము? హైడ్రోమీటర్. ఆప్షన్ సి, ద్రవం విశిష్ట సాంద్రత కొలుస్తాము, ద్రవాల యొక్క విశిష్ట సాంద్రత. నెక్స్ట్ వన్, చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగపడే కిరణాలు ఏవి? చీకటిలో ఫోటోలు. ఆన్సర్ ఆప్షన్ బి, పరారుణ కిరణాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఓజోను పొర క్షీణించడానికి కారణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఇవన్నీ కూడా క్లోరోఫ్లోరో కార్బన్లు, వాయు ద్రావణాలు, వాయు ద్రావణ పిచికారీలు, ఇవన్నీ కూడా ఓజోను పొర క్షీణించడానికి కారణమే. సో ఓజోను అనేది ఒక లేయర్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని మనము O3 అంటాము. ఓకే, O3 ఓజోన్ని. నెక్స్ట్ వన్, జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు? జనాభా విలోమము. ఆన్సర్ ఆప్షన్ సి, పంపింగ్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఘన కోణానికి ప్రమాణము ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఘన కోణానికి ప్రమాణము 12వది ఆప్షన్ బి, స్టెరేడియన్లు అంటారు. ఏమంటారు? స్టెరేడియన్లు. కోణానికోమో రేడియన్లు, ఘన కోణానికి స్టెరేడియన్లు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పాదరసము ఏ రకమైన అయస్కాంత పదార్థము? ఆన్సర్ ఆప్షన్ 13th ఆప్షన్ సి, డయా అయస్కాంత పదార్థం. డయా అంటే ఏంటి? సో ఏవి కూడా ఈ యొక్క అయస్కాంతానికి ఆకర్షింపబడినటువంటి వస్తువులను డయా అయస్కాంత పదార్థాలు అంటాము. ఓకే, గుర్తుంచుకోవాలి. పారా, పెర్రో అనేవి సో ఇవి అయస్కాంతానికి ఆకర్షించబడతాయి. నెక్స్ట్ వన్, విశిష్ట నిరోధానికి ప్రమాణాలు ఏవి? విశిష్ట నిరోధము ఓం పర్ మీటర్. నెక్స్ట్, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటిది ఏది? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా. ఆప్షన్ బి, డైనమో అంటారు. దాన్ని ఏమంటారు? డైనమో.
నెక్స్ట్ వన్, ఓమియా వాహకానికి ఉదాహరణ ఏంటి? ఓమియా వాహకము. ఆప్షన్ డి రాగి తీగ. ఓకే. నెక్స్ట్ 100. సో దీన్ని ఏమంటాం? టోపీలాగా ఉంది కదా, దీన్ని ఓం అంటాం మనం. ఓకే. 100 ohms 1 ohmలను సమాంతర సంధానము చేస్తే దాని యొక్క ఫలిత నిరోధము ఏ విధంగా ఉంటుంది? 17th వన్, ఆప్షన్ సి 0.99 ఓములుగా ఉంటుంది. ఓకేనా? అంటే 100 మైనస్, సో 1 తీసేస్తే, సారీ, సో ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ 0.99 ఓములుగా అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో పైన ఇవ్వబడినటువంటి శ్రేణి, ఇది శ్రేణి అంటారు ఫ్రెండ్స్ దీన్ని. సో ఈ పటము దేనిని గుర్తిస్తాము? దేనిని గుర్తు ద్వారా సూచించడం అనేది జరుగుతుంది అంటే ఆప్షన్ సి రియోస్టాట్ అంటారు దీన్ని. ఓకే, రియోస్టాట్. నెక్స్ట్ వన్, ఇళ్లకు సరఫరా చేసే కరెంటు వోల్టేజీ ఎంత? ఇళ్లకు సరఫరా చేసే కరెంటు యొక్క వోల్టేజీ అంటే మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేది 220 వోల్టులుగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 1 AMU ఈక్వల్ టు డాష్ MEV ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 931.5గా ఉంటుంది. నెక్స్ట్ వన్, 1H1 1H2 1H3లను ఏమని పిలుస్తారు? సో ఆన్సర్ ఆప్షన్ సి ఐసోటోనులు అంటారు. సో ఇక్కడ 1 అనేది సమానంగా ఉంది కదా, సో ఈ యొక్క 1 అనేది అంటే భూమిలో సమానంగా ఉన్నటువంటి వాటిని ఐసోటోనులు అంటారు. నెక్స్ట్ వన్, చొచ్చుకుపోయే సామర్థ్యము అధికంగా ఉన్నటువంటి కిరణాలు ఏవి? 22 ఆప్షన్ సి గామా కిరణాలు. సో ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఓకే, చొచ్చుకుపోయే సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటిది గామా కిరణాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో యురేనియం శ్రేణి ఏది? యురేనియం యొక్క శ్రేణి 23 ఆన్సర్ ఆప్షన్ బి 4n+2. నెక్స్ట్ వన్, అణు రియాక్టర్లో భారజలము ఉపయోగం ఏంటి? భారజలాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అణు రియాక్టర్లలో? 24 ఆప్షన్ ఏ ఇది ఒక మితకారినిగా పనిచేస్తుంది. ఏ విధంగా? మితకారినిగా. నెక్స్ట్ వన్, ట్రాన్సిస్టర్లోని టెర్మినల్ల సంఖ్య ఎంత? ఒక ట్రాన్సిస్టర్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఉండేటువంటి టెర్మినల్ల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ బి 3 ఉంటాయి మొత్తం. నెక్స్ట్ వన్, ఆదేశాల సముదాయాన్ని ఏమంటాము? ఆదేశాల సముదాయాన్ని ఆప్షన్ ఏ ప్రోగ్రామ్ అంటాము. ఏమంటాము? ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, 8 బిట్ల సముదాయము దేనికి సమానము? 8 బిట్లు, 8 బిట్లను కలిపి ఏమంటాము? ఆప్షన్ సి 1 బైట్ అంటాము. 8 బిట్లు కలిపితే 1 బైట్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ సాధనాలకు హృదయం వంటిది ఏంటి? ఎలక్ట్రానిక్ సాధనాలన్నిటికీ కూడా హృదయము ట్రాన్సిస్టర్లే ఫ్రెండ్స్, గుండె వంటివి. నెక్స్ట్ వన్, స్వయం ప్రేరకత్వానికి ప్రమాణము ఏమిటి? స్వయం ప్రేరకత్వము ఆన్సర్ ఆప్షన్ డి హెన్రీ. ఓకే, హెన్రీ. నెక్స్ట్ వన్, స్ప్రింగ్ త్రాసు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? స్ప్రింగ్ త్రాసు ఆప్షన్ డి హుక్ సూత్రంపై పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, హుక్ సూత్రము. నెక్స్ట్ వన్, వోల్ఫ్రమ్ అనే లాటిన్ పేరున్న మూలకం ఏది? వోల్ఫ్రమ్ 31 ఆప్షన్ డి టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్ ఇంపార్టెంట్. సో టంగ్స్టన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మనము సో బల్బు, విద్యుత్ బల్బులో ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, యాక్సిహైడ్రోజన్ మంట ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? యాక్సిహైడ్రోజన్ యొక్క మంట ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ డి 2400 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. యాక్సిహైడ్రోజన్ అంటే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ యొక్క కలయికతో ఏర్పడినటువంటి మంట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది? ఆమ్ల ఆక్సైడ్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. ఆమ్ల ఆక్సైడ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము సోడాలలో ఇది వాడతాము. ఓకేనా, గోలీ సోడాలో కార్బన్ డైఆక్సైడ్నే సో దీంట్లో అంటే అందులో గ్యాస్ కోసము ఫిల్ చేస్తారు. నెక్స్ట్ వన్, పీబీఎస్ను ఏ పేరుతో పిలుస్తాము? పీబీఎస్ ఆప్షన్ బి గెలీనా అంటారు దీన్ని. ఓకే. నెక్స్ట్ వన్, చర్మ వ్యాధుల నివారణ కోసము ఉపయోగించే సమ్మేళనం ఏది? చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగించే సమ్మేళనము HGS అంటారు.
ఓకే, హెచ్జిఎస్. నెక్స్ట్ వన్, రసాయనాల రారాజు అని దేన్ని పేర్కొంటారు? రసాయనాల రారాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ H2SO4, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము అంటారు దీన్ని. ఓకే, హైడ్రోసల్ఫైడ్. నెక్స్ట్ వన్, అధిక పరిమాణం ఉన్న క్లోరిన్తో అమోనియా చర్య పొందితే ఏర్పడే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి NCl3+HCl. ఓకే, నెక్స్ట్ వన్, HOH బంధ కోణము ఎంత ఉంటుంది? ఒక హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అణువుల మధ్య బంధ కోణం ఏ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్ డి 104 డిగ్రీలు మరియు 31 ఇంచెస్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? న్యూట్రాన్, ఆప్షన్ సి చాడ్విక్ కనుగొన్నారు. ఎవరు? చాడ్విక్. సో మరి ఎలక్ట్రాన్ కనుగొన్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే జేజే థామ్సన్. ఓకే, ఎలక్ట్రాన్ కనుగొన్నారు, న్యూట్రాన్ మాత్రము చాడ్విక్ కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనికి వెల్లుల్లి వాసన ఉంటుంది? వెల్లుల్లి, ఆప్షన్ బి పాస్పరస్కు ఉంటుంది. నెక్స్ట్ వన్, పాస్పరస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వచ్చేటువంటి జబ్బు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి ఫాసిజా అంటారు దీన్ని. ఓకేనా, ఫాసిజా. నెక్స్ట్ వన్, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక ఏంటి మరి అది? ఆన్సర్ ఆప్షన్ బి పాస్పోటిక్ ఎరువు అంటారు. నెక్స్ట్ వన్, అమోనాల్ సంఘటనము ఉదాహరణ ఏంటి? అమోనాల్ సంఘటనము 43 ఆప్షన్ సి NH4NO3+Al అంటే అల్యూమినియం. నెక్స్ట్ వన్, KMNO3 ద్రావణము రంగు ఏది? ఆన్సర్ 44 ఆప్షన్ బి ఊదా రంగు. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ తయారీలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి MnO3. నెక్స్ట్ వన్, నీటి అణువు యొక్క ఆకృతి ఏ విధంగా ఉంటుంది? సో కోణీయంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? కోణీయముగా. నెక్స్ట్ వన్, గ్రహమండల నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ డి రూథర్ఫర్డ్. ఎవరు ఫ్రెండ్స్? రూథర్ఫర్డ్. నెక్స్ట్ వన్, ఎప్సమ్ సాల్ట్లోని నీటి అణువుల సంఖ్య ఎంత? ఎప్సమ్ సాల్ట్లోని నీటి అణువుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి 7. నెక్స్ట్ వన్, గ్రహమండల నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? గ్రహమండల నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? 47 ఆప్షన్ డి రూథర్ఫర్డ్. నెక్స్ట్ వన్, ఎప్సమ్ సాల్ట్లోని నీటి అణువుల సంఖ్య ఎంత? ఆన్సర్ 48 ఆప్షన్ సి మొత్తం 7 అణువులు ఉంటాయి. నెక్స్ట్ వన్, నాఫ్తలిన్ దేనిలో కరుగుతుంది? నాఫ్తలిన్, సో దీన్ని మనం డాంబర్ గోళీలు అని కూడా అంటాం కదా. సో అవి ఎందులో కరుగుతాయి? 49 ఆప్షన్ బి కిరోసిన్లో కరుగుతాయి ఫ్రెండ్స్. సో యాక్చువల్గా వీటిని మనం ఏమంటామంటే సో ఉత్పాదనం చెందేటువంటి పదార్థంగా దీన్ని పేర్కొంటాం. అంటే ఇది డైరెక్ట్ ఘన పదార్థం నుంచి డైరెక్ట్ వాయు రూపంలోకి మారుతుంది. ఓకే, సో దాన్ని మనము ఉత్పాదనం అనే ప్రక్రియతో పిలుస్తాము. నాఫ్తలిన్ ఉదాహరణ. నెక్స్ట్, క్రింది వాటిలో త్రికబంధం ఉన్న అణువు ఏది? త్రికబంధము అంటే 3. ఓకే, ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ బి C2H2. ఓకే, C2H2. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ జనరల్ స్టడీస్ మరియు స్టాటిక్ జీకే మరియు స్టాండర్డ్ జీకే. సో నా క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు క్లాసెస్ని. ప్రతిరోజు ఒక క్లాస్ అయితే ఉంటుంది. సో పార్ట్ ఏ, ఓకే, పార్ట్ ఏ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 3 కేటగిరీల్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 75, పార్ట్ బిలో 75 ఉంటాయి. సో 75 మార్క్స్కి జనరల్ స్టడీస్ మరియు స్టాటిక్ జీకే, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు కూడా మీకు క్లియర్గా చాలా వరకు కూడా అందచేయడం జరుగుతుంది. అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, మంచి అవకాశం. ఓకేనా? సో మీకు ఈ యొక్క క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా సో లేటెస్ట్గా న్యూస్ అప్డేట్ కానీ క్లాసెస్ కానీ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.